ఆశ. రైట్ ప్రశాంత్, థాంక్స్ ఫర్ ది అప్డేట్. తెలంగాణ సర్పంచ్ ఎన్నికల్లో తొలి విడత నామినేషన్ల పర్వం ముగిసింది. చివరి రోజు జోరుగా పత్రాలు దాఖలయ్యాయి. ఏకగ్రీవాల కోసం పార్టీలు ప్రయత్నాలు చేశాయి. కొన్ని ప్రాంతాల్లో వేలంపాటలు కూడా నిర్వహించారు. గ్రామానికి అవసరమైన అభివృద్ధి కార్యక్రమాల కోసం ఎవరు ఎక్కువ డబ్బులిస్తే వారే సర్పంచ్ అంటూ గ్రామస్తులు తేల్చి చెప్పారు. దీంతో సర్పంచ్ పదవికి పోటీ పెరిగింది. ఎన్నికల్లో పోటీ చేసి ఖర్చు పెట్టుకోవడం కంటే గ్రామాభివృద్ధి కోసం డబ్బులు కేటాయించాలని కోరుతున్నారు. కొన్ని చోట్ల సాయంత్రం 5 గంటల సమయానికి పత్రాలతో వచ్చిన వారికి టోకెన్లు ఇచ్చారు. ఉమ్మడి ఆదిలాబాద్, రంగారెడ్డి జిల్లాలో నామినేషన్లు స్వీకరిస్తున్నారు. మొదటి విడతలో 4236 గ్రామ పంచాయతీలు, 37,440 వార్డుల్లో నామినేషన్లు స్వీకరించారు. నేడు పరిశీలన ఉండనుంది. చెల్లుబాటైన నామినేషన్ల వివరాలను వెల్లడించనున్నారు. సోమవారం అప్పీళ్ల స్వీకరణ, డిసెంబర్ 2న అప్పీళ్ల పరిష్కారం ఉంటుంది. డిసెంబర్ 3తో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియనుంది. అదే రోజు పోటీలో ఉన్న అభ్యర్థుల వివరాలు వెల్లడిస్తారు. వచ్చే నెల 11న పోలింగ్, ఓట్ల లెక్కింపు, ఉప సర్పంచ్ ఎన్నిక ఉంటుంది. ఈ రోజు నుంచి డిసెంబర్ 2వ తేదీ వరకు రెండో విడత నామినేషన్ల స్వీకరించబోతున్నారు. ఇక రెండో విడతలో 193 మండలాల్లోని 4333 పంచాయతీలు, 38,350 వార్డుల్లో ఎన్నికలు జరగనున్నాయి.